రాపూరు మండలంలో పరిశీలించిన జడ్పీ సీఈఓ మోహన్ రావు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి పల్లెలో పారిశుద్ధ్య చెత్త సేకరణ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా రాపూరు మండలంలోని బొజ్జనపల్లి పంచాయతీని సందర్శించారు. అనంతరం జడ్పీ సీఈఓ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోని పైలట్ ప్రాజెక్టుగా 265 గ్రామాలు ఎంచుకున్నామని, అందులో భాగంగా రాపూరు మండలంలోని బొజ్జనపల్లితో పాటు కొన్ని గ్రామాలు ఎంచుకోవడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ప్రతి నెల 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరిగే సర్వేలో బొజ్జనపల్లి పంచాయతీ 33% వెనుకబడింది. దీనిపై అధికారులతో సచివాలయం సిబ్బంది మరియు ఉపాధి సిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పించి చెత్త సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ మోహన్ రావు మరియు ఎంపీడీఓ భవానీ, సచివాలయం సిబ్బంది అధికారులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ అండి, నా పేరు మోహన్ రావు, ఎఫ్ఐసీగా పనిచేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు పారిశుద్ధ్య కార్యక్రమాల పరిశీలన కోసం బొజ్జనపల్లి అనే విలేజ్కి విజిట్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి విలేజ్లో కూడా చెత్త సేకరణ అనే కార్యక్రమం చేయటం జరుగుతుంది. దీంట్లో మన జిల్లాలో 265 విలేజ్లని ప్రస్తుతానికి పైలట్ బ్యాచ్గా తీసుకున్నాం. దాంట్లో భాగంగా మీ మండలంలో కూడా ఇక్కడ రాపూరు మెయిన్ విలేజ్ అండ్ బొజ్జనపల్లి ఇలా కొన్ని విలేజ్లు తీసుకోవడం జరుగుతుంది. వీటిల్లో కూడా ప్రజల నుంచి ప్రతి నెల మనకి 10వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు ఈ చెత్త సేకరణ మీద పబ్లిక్ నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. దాంట్లో మన బొజ్జనపల్లి విలేజ్కి కొంత వెనకబడింది, 33% మాత్రమే ఇక్కడ వర్క్ జరుగుతున్నట్టుంది. కాబట్టి దాన్ని మనకున్న గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాల ప్రకారం, కమిషనర్ పంచాయతీ ప్రకారం ప్రతి సీఈఓ గారి నుంచి ప్రతి ఎంపీడీఓ దాకా, డిప్యూటీ ఎంపీడీఓ దాకా రోజుకు ఒక విలేజ్ వెళ్ళి ఉదయాన్నే ఆ జరుగుతున్న కార్యక్రమం పరిశీలించడం, అక్కడ ఏమైనా అబ్జర్వేషన్ నుంచి అది మార్పు చేసి ప్రజల యొక్క నమ్మకాన్ని 100% పొందడానికి ప్రయత్నం చేయమనేది ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈరోజు రావడం జరిగింది. బొజ్జనపల్లి చూసాం, ప్రాక్టికల్గా ఆ విలేజ్కి 4 యాప్డేషన్లు ఉంటాం. చిన్న విలేజ్లో ఉండటం వల్ల కొంచెం ఫండ్స్ కూడా అక్కడ తక్కువ ఉండటం వల్ల కొంచెం అవగాహన లోపల ఉంటుంది. దీనికి విలేజ్ లెవెల్లో సెక్రటరీ గారికి, సచివాలయ సిబ్బందికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ముందు ప్రజల్లో అవేర్నెస్ ఇవ్వండి, మీ దగ్గర ఏమేమి గవర్నమెంట్ ప్రశ్నలు అడుగుతారో దానికి మీరు ఎలా చెప్పాలనేది కూడా ఒకసారి అవగాహన ఇవ్వాలి. అక్కడ ఉన్న లోకల్ టీం, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, యానిమేటర్ కానీ, ఆశా వర్కర్, సచివాలయ సిబ్బంది కలిసి చెత్త సేకరణ జరిగే దాని గురించి, ప్రజల్లో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానం గురించి అన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, భవిష్యత్తులో మనకి ఇదంతా కూడా కార్యక్రమం అంతా మెయిన్ ఉద్దేశం గ్రామాల్లో క్లీన్గా ఉండాలి, మోడల్ ODA+ విలేజ్గా ఉండాలి. దానికోసం ఇప్పటి నుంచి ప్రజలు సిద్ధపరచడానికి ఈ ప్రయత్నంలో భాగంగా పైలట్గా చేయటం జరిగింది. అలాగే అన్ని విలేజ్లతో పాటు రాపూరు మండలాన్ని ఈరోజు తెచ్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.